కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ మధ్య కాలంలోనే. ఇది ఎక్కువగా ఎక్కడ వైరల్ అయ్యి ఉండదు, ఎక్కడ వార్త కూడా వచ్చి ఉండదు. చూడండి అంటే వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేపథ్యంలో మరో యువతి రాహుల్ మాంకుటతిల్ తన లైంగిక వేధించినట్లు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే అమ్మాయిని గర్భం తొలగించుకొని కూడా చెప్పాడు. కేసు పెట్టడము, పోలీసులు గాలింపు చేస్తున్న నేపథ్యంలో అయ్యగారు పరారీలు ఉన్నారు. వీళ్ళకి సరిపోదన్నట్టు ఇంకో అమ్మాయి కూడా ఇంకొక కేసు వేసింది. అయితే ఈ రాహుల్ తను లైంగిక వేధించినట్టు కేరళకు 23 ఏళ్ల యువతి కేరళ కాంగ్రెస్ కమిటీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. అంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పుకోలేక, అంటే సినిమాలు చూపిస్తారు చూసారా, విలన్స్ దగ్గరికి, నెయ్యంతల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళలేక ఇండైరెక్ట్గా పోలీసులకు ఎవరికో మెయిల్స్ పెడతా ఉంటారు. ఆ నేపథ్యం కూడా చూడొచ్చు. యువతి తన ఫిర్యాదులో రాహుల్ మాంకుటతిల్ తన వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులు గురి చేసినట్టు ఆరోపించింది. రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండడంతో, మరి ఎమ్మెల్యే కదా, ఇన్ని రోజులు పోలీసులు ఫిర్యాదు చేయలేకపోయినా అతడిపై రేప్ కేసు నమోదవడంతో తాను కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఏదైతే రేప్ కేసుగా ఇదయ్యిందో ఇప్పుడు ఈ 23 ఏళ్ళ యువత కూడా ఈ మహానుభావుడు ఇటువంటి వాడే అంటే కొంచెం చూడడానికి స్మార్ట్గానే ఉన్నాడు కదా. ఈ స్మార్ట్గా ఉండడం వల్ల అధికారము, దర్పము, పరపతి ఇవన్నీ ఉండడం వల్ల సొసైటీలో చలామణి అయిపోతుంటారు, కొనసాగుతుంది. అంటే నడిచినంతకాలం నడిపిస్తూనే ఉంటారు. యువతి తన ఫిర్యాదులో రాహుల్ మాంకుటతిల్ తన వివాహం చేసుకుని నమ్మించి మానసికంగా చేశాడంట. ఇది పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని పోలీసులు సూచించామని పార్టీ చీఫ్ సన్నీ జోసెఫ్ తెలిపారు. ఆమె పంపిన మెయిల్ను పోలీసులు దృష్టికి తీసుకెళ్ళినట్టు పేర్కొన్నారు. అందుకు సంతోషకరమైన విషయం మొత్తానికి వచ్చింది. అయితే రాహుల్ తాను లైంగిక వేధిస్తున్నట్టు ఇటీవల కేరళకు చెందిన ఓ నటి మరో యువతి ఫిర్యాదు చేసిన విషయం. దీంతో పోలీసులు అతడిపై రేప్ కేసు నమోదు చేశారు. రాహుల్ పరారీలో ఉండడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతడి ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. పాలక్కాడ్ అంటే చాలా పర్యాటక ప్రదేశాల్లో పాలక్కాడ్ ఒకటి కేరళలో. అటువంటి పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారట. దీనిపై అంటే జనరల్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లాంటి రాహుల్ గారిని ఎంత జరుగుతున్నా, ఈ కేరళ ఎమ్మెల్యే, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్కి సంబంధించి ఎంత వ్యవహారం జరుగుతున్నా కూడా ఎక్కడ ఏంటి ఒక రభస కానీ, మేమంత ధర్నా చేస్తున్నామని కానీ, ఇష్యూ చేస్తున్నామని కానీ, దీని మీద ప్రతిఘటిస్తున్నాం కానీ, ఎక్కడ అధిష్టానంలో కానీ, అధిష్టానికి అనుబంధమైన ఇండియా కూటమిలో కానీ ఎవరు మాట్లాడట్లేదు, చర్యలు తీసుకోమని ఎక్కడా చెప్పట్లేదు. అదే బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఏదో చర్యలు వచ్చినా కూడా వెంటనే పార్లమెంటు ఆవరణలో కూడా ధర్నాలు చేసి ప్లకార్డులు ప్రదర్శించి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా విమర్శ వస్తుంది. తప్పులేదు, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే ఇట్లాగే దురుసుగా మాట్లాడారు. పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చేలా మాట్లాడిన నేపథ్యంలో కూడా దీనిపై బీజేపీ ప్రభుత్వం కాస్త మండిపడడం కూడా జరిగింది. చాలామంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే ఇట్లాంటి రాహుల్ మాంకుటతిల్ వ్యవహారాలు తెలిసి ఇన్ని రోజులు బయటకు వచ్చాయి, తెలియకుండా ఎన్ని రోజులు జరుగుంటాయి, ఎంత జరుగుంటుంది అనేది కూడా చాలా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఏదైతే ఈ 23 ఏళ్ల యువతి కాంగ్రెస్ కమిటీకి ఈమెయిల్ పంపిందో, యువతి తన ఫిర్యాదులో తన వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులు గురి చేసినట్టు ఆలోచించింది. ఈయన చూస్తే సగటు వయసులో ఉన్నట్టుగా ఉన్నాడు, ఆమె చూస్తే 23 ఏళ్ళు. అంటే సుమారుగా ఒక 10-15 ఏళ్ళ పైచిలికి తేడా ఉంది ఇద్దరికి. కానీ ఈ విధంగా లోపరుచుకోవడం, అధికారం దర్పం ఉంది కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే, చూసుకుందాంలే అనే కాన్సెప్ట్లో ఉండడము మేబీ తప్పు చేసినోడు కదా, ఒక శాపం అండి. ఏదో ఒక విధంగా దొరికిపోతాడు, ఎక్కడో ఒక చిన్న లీడ్ అయినా వదిలేసి వెళ్ళిపోతాడు. అది ఎంత పెద్దటి ఘోరమైన నేరమైనా కానివ్వండి, ఇలాంటి చీప్ నేరాలైనా కానీ, అంటే చీప్ నేరం అని కాదు నా ఉద్దేశం. అంటే ఆమె ఇబ్బంది పడుతుంది, వీళ్ళు ఈ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా ఉండి ఇట్లాంటి ఇంత చీప్గా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించి కోర్టులు కూడా ఇప్పుడు రేపు 11 వరకు 14 వరకు భద్రత కల్పించడం కూడా కోర్టులు నిర్ణయించాయంట. కోర్టుల మీద కూడా కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళని ఎలా కాపాడతారా బాబు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి చాలా విమర్శలు కూడా ఉన్నాయి. న్యాయాన్ని డిసైడ్ చేసే న్యాయమూర్తుల మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వర్మ అనే సుప్రీంకోర్టు జడ్జి ఇంటి ముందు కూడా నోట్ల కట్టలు ఖాళీ ఉండడం, దాని మీద
ఇప్పుడు పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది, అతని పూర్తిగా న్యాయ వ్యవస్థను తొలగించే విధంగా కూడా అత్యధిక మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో దానికి ఓటేశారు. ఇంకా ఆయన ఇకపై ఈ న్యాయ వ్యవస్థకి మనకి దూరంగా ఉండే పరిస్థితి వస్తుంది. అంటే ఇట్లా రుజువు అయితే ఓకే, రుజువు అవ్వకపోతే ఎలా మరి ఎటువంటి వాళ్ళకి శాంక్షన్ చేస్తారు? అలాగే మన అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకున్న ఒక వ్యక్తికి 13 ఏళ్ళుగా బెయిల్ ఏమిటండి? 13 ఏళ్ళుగా బెయిల్ కొనసాగుతూనే ఉంది. 2 ఏళ్ళు విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తిని మార్చేస్తే మళ్ళీ వచ్చాడంటే రెడ్డి వచ్చాడు మొదలెట్టండి నేను సామెత చెప్పినట్టుగా సేమ్ ఇక్కడ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ న్యాయమూర్తి మొదటి నుంచి వినడం, మళ్ళీ కొలిక్కి రాకపోవడం. అట్లా 13 ఏళ్ళుగా బెయిల్ మీదుండు ముఖ్యమంత్రి అయిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి అన్నీ చేసి జరుగుతున్నాయి కదా. అంటే సామాన్యులకే న్యాయ వ్యవస్థ, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అణగారిన వర్గాలకైనా ఉన్నత వర్గాలకి ఇది వర్తించవా? మనీ మేక్స్ మెనీ థింగ్సా అనే క్వశ్చన్స్ చాలా వినిపిస్తున్నాయి, సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు రోజులు వేరు, ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న రోజుల్లో చీమ చిటుకుమన్నా కూడా విశ్వవ్యాప్తం అయిపోతుంది. దాన్ని ఆ కన్ను నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. సో ప్రజాప్రతినిధులు మరీ జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ప్రవర్తించాలి. మామూలుగా కరచాలనం చేస్తేనే ఏమిటి వీళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు, ప్రత్యేకంగా కరచాలనం చేస్తున్నారు అనుకున్న రోజుల్లో ఒక మహిళని మానసికంగా శారీరకంగా లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ విధంగా మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? అయితే మెయిల్ వచ్చింది, మెయిల్కి సంబంధించి ఆ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చర్య తీసుకోవడం అనేది కాస్త సంతోషకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఇలాగే ఎన్ని రోజులు దాగదు, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయితే అంటే పార్టీకే మచ్చ వస్తుంది. అంత మాత్రం పార్టీని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. పార్టీలో ఉండే ప్రముఖులు ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వాళ్ళకి భయం పుట్టాలి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం. సో ఈ రాహుల్ మాంకుటెత్తుల్ని రాహుల్ గాంధీ గారు కూడా కాపాడుతున్నారనే విమర్శ కేరళ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుందట. సో ప్రస్తుతానికి ఆ విమర్శని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎటువంటి ప్రకటన చేయబోతున్నారని కూడా సర్వత్రా ఆసక్తికరంగా నెలకొంది.